హలో గాయ్స్, వెల్కమ్ టు కోసిస్టర్స్ వ్లాగ్స్. సాంబార్ పౌడర్ ఒక్కటే ఇంట్లో చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. సాంబార్ వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో చేసుకుంటాం. అది రసం అంటే రాయలసీమలో వారానికి 2 సార్లు ఉండాల్సిందే. ప్యాకెట్ రసం పౌడర్ వేస్తే ఏం బాగుంటుంది, ఆ రసం పౌడర్ కూడా ఇంట్లో చేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ టెక్స్చర్, ఆ టేస్ట్ అన్నీ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేస్తే కందిపప్పు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ధనియాలు క్వాంటిటీ అంతా క్యాప్షన్స్లో ఇచ్చాను, చెక్ చేసేయండి. ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకొని పెట్టేసుకోవడానికి పక్కన పెట్టేసుకోండి వేరే ప్లేట్లో. తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని 15 to 20 రెడ్ చిల్లీస్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. వీటితో పాటు కరివేపాకు కూడా. కరివేపాకు మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆ స్మెల్కే అసలు సగం టెంప్ట్ అయిపోతారు. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని పెట్టేసుకోండి. కూల్ అయిపోయిన తర్వాత బ్లెండ్ చేసుకోవడానికి మిక్సర్ జార్లో యాడ్ చేసేసుకోండి. మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దీంతోపాటు పసుపు, ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మెత్తగా బ్లెండ్ చేసేసుకుంటే రసం పౌడర్ రెడీ అయిపోతుంది. ఇది రసం పౌడర్ మనం స్టాక్ చేసి పెట్టుకున్నామంటే స్పెషల్గా ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టండి, మంచిగా తినేస్తారు. ఇంట్లోకి మనం చేసుకున్నా కూడా ఫిదా అయిపోతారు. టేస్ట్ అంత బాగుంటుంది. స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ జార్ తీసేసుకొని అందులో యాడ్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోండి మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.